కులగణన సర్వే ఏ విధంగా మీరు బూటకం నాటకం అని చెప్పేసి మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు? మెదడు ఖరాబ్ అయ్యి మెదడు మోకాళ్ళకి ఈ రేవంత్ రెడ్డి అనేటైన పిచ్చివాగుడు వాగుతున్నాడని అందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అట్లా అనుకోవట్లేదు కదా. అధికారంతో పాటు అహంకారము కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరెన్ని మాటలు గుంపు మేసి అని మూసిరెడ్డి అని చెప్పేసి మీరు అనట్లేదా? మరి అంటాం కదా. దావోస్కి వెళ్ళి ఏం చేసిండో అందరికీ తెలుసు. ఏ కంపెనీలను ఎక్కడ ఇంటెనుకున్నాయనను ఇంటి ముందట ఉన్నాయనను ఒప్పందాలు చేసుకోవడానికి దావోస్ పోయిండు. గూగుల్ పే దేదో ఛాయ్ రూపాయి దేదో అనేసి అడుక్కున్నాడు. ఇప్పుడు ఆ ఛాయ పైసలు అడిగిన తీన్మార్ మల్లయ్య హెలికాప్టర్లో తిరుగుతాడు. ఏ సిద్ధాంతాలను ఎత్తుకొని ఈ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడివి? తీన్మార్ మల్లయ్య అనేటైనకు వాళ్ళ వీళ్ళ ఉత్సల్లాగు అని చెప్తాడు. ఇదే తీన్మార్ మల్లయ్యని అడుగుతాను నేను. జానారెడ్డి అని ముసలైన పేరు తీస్తున్నావు. రేవంత్ రెడ్డికి తెలియకుండానే జానారెడ్డి స్కెచ్లు వేసిందా? తీన్మార్ మల్లయ్య అనేటైన ఆ ఊసర వెళ్ళి ఎప్పుడు ఏ రంగులు మారుస్తాడో, ఏ పార్టీల జెండాలు మెడలు వేసుకుంటాడో, ఎవరిని తిడతాడో, ఎవరిని పొగుడతాడో కూడా తెలియదు. కేసీఆర్ ఖాళీ గోటికి కూడా తీన్మార్ మల్లయ్య లాంటి బ్లోకర్ గాళ్ళు, లోఫర్ గాళ్ళు, బ్లాక్ మెయిలర్లు సరిపోరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పర్ల్స్ మీడియా. నేను మీ తన్వి. ప్రజెంట్ నాతో పాటు బీఆర్ఎస్ పావని గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. చెప్పండి అక్క, మొన్న జరిగిన సర్వే, కులగణన సర్వే న్యాయబద్ధంగానే జరిగింది అనుకోవచ్చా? న్యాయబద్ధంగా ఎట్లా జరిగింది అనుకుంటారు? అదర్స్ జనాభా పెరుగుతుంది, బీసీల ఎస్సీల జనాభా తగ్గుతుంది. ఏ విధంగా తగ్గుతుంది? ఏ విధంగా చేసిండ్రు? కొంతమందినే కొంతవరకే చేసిండ్రు. అసలు అది ఏంటంటే కులగణన సర్వే కాదు. అది ఏంటంటే ఎవరింట్లో గొర్రెలు ఉన్నాయి, ఎవరింట్లో మేకలు ఉన్నాయి, ఎవరింట్లో పందులు ఉన్నాయి, ఇలాంటివి కులగణన సర్వేలు ఇవన్నీ అవసరమా? ఏం చేసిండ్రు? ఎక్కడుంది కులగణన సర్వే? ఎవరిని చేసిండ్రు? ఎంతమందిని చేసిండ్రు? ఎంత జనాభా పెరిగింది? ఏ సర్వే కాదు, అంత బూటకం నాటకం చేసిందంతా. ఏ విధంగా మీరు బూటకం నాటకం అని చెప్పేసి మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు? జడ్జ్ చేస్తారంటే గవర్నమెంట్ చేసింది కదా. ఇప్పుడు 2014లో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. దాంట్లో జనాభా ఎంత ఉంది, దీంట్లో జనాభా ఎంత వచ్చింది అని చూస్తే తెలిసిపోతుంది కదా. కేసీఆర్ గారు ఎస్సీల జనాభా ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎస్సీల జనాభా 63 లక్షల పై చిలుకున్నారు. ఇప్పుడు ఈ ఏదైతే ఉన్నదో కులగణన సర్వేలా 61 లక్షలే ఉన్నారు. 61 లక్షల పై చిలుకు జనాభా ఉన్నారు. అంటే అప్పుడు 18% ఉన్న ఎస్సీల జనాభా ఇప్పుడు 17% ఎందుకు తగ్గిపోయింది? జనాభా పెరుగుతారు కానీ తగ్గది కదా. ఆనాడు అదర్స్ జనాభా ఎంతున్నది అంటే పెద్ద ఓసీలు వాళ్ళ జనాభా 8% ఉండే. ఇప్పుడు ఓసీల జనాభా 13.3%కు పెరిగింది. వీళ్ళది ఎట్లా పెరిగింది, వాళ్ళది ఎట్లా తగ్గింది? బీసీలది ఎట్లా తగ్గింది? అసలు ఏం సర్వే ఇది? దేనికోసం చేస్తున్నారు సర్వే? ఆనాడు చెప్పిండు కదా కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అనేసి ఒకటి చెప్పిండు కదా. బీసీలకు 100 రోజులల్లా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 42% స్థానిక సంస్థల ఎన్నికలలో పెంచుతామని చెప్పిండు. ఏనాడన్నా పెంచిండా? బీసీలకు పంగనామాలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ కులగణన సర్వే అంతా బూటకము నాటకము. అంటే దీని వెనకాల ఏదన్నా భారీ కుట్ర ఉందనుకో. కుట్ర ఉన్నది. కుట్ర కుతంత్రాలలో భాగంగానే కదా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. అదే కుట్ర కుతంత్రాలలో భాగంగానే ఇప్పుడు అదే ఏదో సర్వేలు చేసి మేము చేసినాము అని చెప్తున్నాడు. అంతే తప్ప ఏం లేదు. సర్వే చక్కగా చేయరాదు, ప్రభుత్వాన్ని చక్కగా నడపరాదు, రైతులకు రైతు భరోసా ఇయ్య సాత కాదు, మహిళలకు 2500 ఇయ్య సాత కాదు. ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 420 రోజులు అయినా కూడా ఒక్క హామీని కూడా, ఒక ఫ్రీ బస్సు మినహా ఒక్క హామీని కూడా చక్కగా చెయ్యలేని, చక్కగా నిర్వహించలేని, చక్కగా ప్రజలకు అందించలేని ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫెయిల్యూర్ ప్రభుత్వం, ప్రతి దాంట్లో ఫెయిల్యూర్. మీరు 6 గ్యారెంటీలు ఇవ్వలే అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రము 2500 మీ మహిళలకు ఇస్తున్నాము, వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీ అధికారి కావచ్చు ఒక నేషనల్ ఛానల్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. తెలంగాణలో మేము ప్రతి ఒక్క మహిళకి 2500 ఇస్తున్నాం అని చెప్పేసి. మొన్న రైతు భరోసా 26 జనవరికి 12 తర్వాత వేస్తామని చెప్పేసిన తర్వాత కూడా వేసినారని చెప్పేసి అని అంటున్నారు. వేయలేదంటారా? మళ్ళీ ఇప్పుడు జనవరి 26వ తారీఖు రోజు సొంత నియోజకవర్గం నుంచి చెప్పిండు. ఏం చెప్పిండు? రైతు బంధు కేసీఆర్ గారు రాష్ట్రంలో ఒక్కటే బటన్ నొక్కి రాష్ట్రంలో ఉన్న
యావత్ రైతాంగం ఖాతాల రైతు బంధు పైసలు జమ అయ్యేటి. అవేంటి, నాటేయక ముందే పెట్టుబడి సహాయం కింద జమ అయ్యేటి. ఆల్రెడీ 2 పంటలకు ఎగ్గొట్టిండు. ప్రతి రైతుకు 17,500 రూపాయల చొప్పున బాకీ పడ్డాడు. రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా చక్కగా ఇయ్యకుండా రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది వరకు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే నడిపేది, టీడీపీయా కాంగ్రెసా, అప్పుడు ఏంటంటే 4 ఎకరాలు ఉన్న రైతు 2 ఎకరాలను ఎండబెట్టేటోడు, 2 ఎకరాలను పంట సాగు చేసేటోడు. ఇదే ఇప్పుడు మళ్ళా ఈ 2024లో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ పాలనలో 2 ఎకరాలు ఎండబెడుతున్నారు, 2 ఎకరాలు సాగు చేస్తున్నారు. రైతుల పరిస్థితిని అధ్వానంగా తీసుకొచ్చిండు. ఏ రైతుకేసిండు? రాష్ట్రం లెవెల్లో ఒకటే బటన్ నొక్కితే అందరికి పడేది, టింగు టింగు అనేసి, దాన్ని కాస్త టకీ టకీమని పడుతుంది అని చెప్పిండు. 26వ తారీఖు చూసినాము, రాత్రి 12 గంటల నుంచి చూసినాము. ప్రొద్దున 12 అయినా మళ్ళా నైట్ మళ్ళా 12 అయినా వేరే అయినా ఇప్పటి వరకు కూడా ఎవరి ఖాతాల రైతు భరోసా పైసలు వల్లేదు. ఏదో చిన్న గ్రామాలను ఎంచుకొని మండలాలల్లా ఆ కొన్ని గ్రామాల పంచాయతీలను ఎంచుకొని ఆ గ్రామ పంచాయతీలల్లా కొందరికి వేసినాము అని చెప్తున్నారు. మళ్ళీ వేసినామని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు వేయము అని చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఎవరిని మోసం చేస్తున్నాడు? ఎవరిని ఇలాంటి కాలయాపనలు చేసి ఎవరికి అసలు దేనికోసం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది? 100 రోజులల్లా నేను అన్నీ చేసేస్తా అని చెప్పిండు. 420 హామీలు ఇచ్చిండు. 420 రోజులైనా కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇంతవరకు. మహిళలకు 2,500 రూపాయలు గనక తెలంగాణలో ఉన్న మహిళలకు ఏ మహిళకు 2,500 ఇచ్చిండు? ఏ మహిళ కన్నా ఇచ్చేది ఉంటే నేను రాజకీయంలో నుంచి తప్పించుకుంటా. ఇంకొకటి అక్క, 100 రోజులలో ఇచ్చిన అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, హామీ ఇచ్చిండు, ఓకే. ఎలక్షన్స్ కి రాకముందు చాలా మంది చాలా హామీలు ఇస్తారు, దట్స్ ఫైన్. ఎందుకంటే విన్ అయ్యేంత వరకు వాళ్ళ ట్రైయింగ్ లో వాళ్ళు ఉంటూ ఉంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని రోజులలో ప్రజలకు ఏమి ఇచ్చినారు? మేము హామీలు ఇచ్చిన హామీల కంటే ఇవ్వని హామీలను కూడా నెరవేర్చినాం. కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు, ఇచ్చినాము. కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలేదు, ఇచ్చినాము. రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పలేదు, ఇచ్చినాము. ఆ రైతు బంధునే నేషనల్ లెవెల్లా ప్రధానమంత్రి కూడా పిఎం కిసాన్ సంవిధాన్ అనేసి ఒక స్కీమ్ పెట్టేసిండ్రు. రైతు బంధు దేశానికే దిక్సూచి కేసీఆర్ గారు చేసింది. ఈ రైతు భరోసా అనేది దొంగ మాటలు, లంగ మాటలు, లఫంగి మాటలకు నిదర్శనంగా చేసిండు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. 100 రోజుల్లో నిన్ను అన్ని గ్యారంటీలను అమలు చేస్తా అంటే ఎవరు నమ్మిండ్రో నమ్మలేదు, మేమైతే నమ్మలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీనన్నా కరెక్ట్ గా నెరవేర్చాలి కదా. రైతు భరోసా అన్న ఇయ్యాలి కదా, తులం బంగారం ఇస్తా అన్నావు అదన్ని ఇవ్వాలి కదా, మహిళలకు 2,500 ఇస్తా అన్నావు అదన్ని ఇవ్వాలి కదా, గ్యాస్ సిలిండర్లు అన్నావు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు, ఇంకేవేవో రైతు కూలీలకు అన్నావు. మాకైతే ఏం రాలేదండి ఇంతవరకు, ఏం రాలేదు. గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఏం రాలేదు. అంటే ఇప్పటివరకు ఏం రాలేదు, గవర్నమెంట్ ఏం రాలేదు. గృహలక్ష్మి కూడా రావట్లేదు. గృహలక్ష్మి ఎందుకు వస్తుంది? గృహలక్ష్మి ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది గృహలక్ష్మి? ఎవరికి అసలు వాళ్ళు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పండి. ఎవరికి ఎంతమంది తెలంగాణలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది ఇండ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు, 0 బిల్ వస్తుంది అనేసి ఒకటి సర్వే అంటే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పండి. దమ్ముందా వాళ్ళకు? వాళ్ళ దగ్గర లెక్కలున్నాయి? అసలు వాళ్ళు సంపాదించుకోవడానికే సమయం సరిపోతలేదు. జనాలకేమిస్తారు వాళ్ళు? ఏం లేదండి. తెలంగాణ జనాలు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు మళ్ళా కేసీఆరే రావాలే, రేవంత్ రెడ్డిని నమ్మి నట్టేట మునిగినము, ఈ పాలన బాగలేదనేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరురాలు అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అట్లా అనుకోవట్లేదు కదా. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా రైతులు ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారి పని అయిపోయింది, ఆయనకి ఫామ్ హౌస్ లో వండుకొని మెదడు ఖరాబ్ అయింది అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి షాద్నాలు అనడం జరిగింది. అది మీరు కూడా విన్నారు. ఇప్పుడు మెదడు ఖరాబ్ అయింది, పిచ్చిలేసి తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరుగుతున్నది, దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నది ఎవరు అని తెలంగాణలో ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మెదడు ఖరాబ్ అయ్యి మెదడు మోకాళ్ళకి ఈ రేవంత్ రెడ్డి అనేటైనా పిచ్చివాగుడు వాగుతున్నాడని అందరికీ తెలుసు. ఒక పెద్ద ఆయనను పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు రేపు రాబోయే రోజులల్లా తగిన బుద్ధి చెప్పబోతారు ప్రజలు. ఆయన మాటలకు, ఆయన సంస్కారానికి, ఆయన చేస్తున్న పాలనకు. మొన్ననే సర్వేలో వాళ్ళ
సొంత ట్విట్టర్ హ్యాండిల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజా పాలన బాగుందా అనంటే 182,000 మంది వాళ్ళ ఫాలోవర్సే వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఏమైందంటే లేదు బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ ఎండ్ నుంచి దాంట్లో కూడా కుట్ర చేసింది అని చెప్పేసి. ఇప్పుడు అధికారంలో ఉన్న అధికారం కోల్పోయిన మేమే గింతగానం బ్యాక్ ఎండ్ నుంచి చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి? వాళ్ళ హ్యాండిలే కదా, మేము చేసింది కాదు కదా. మేమేదో మా పర్ఫార్మెన్స్ గురించి చెప్దామని చేసింది కాదు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ను బయట పెడదామని చేసింది కాదు కదా. వాళ్ళకి అసలు ప్రభుత్వాన్ని నడపరాదు, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ కూడా నడపరాదు. అది ట్విట్టరా టిక్ టాక్? అది ట్విట్టరా టిక్ టాక్ అనేది రేవంత్ రెడ్డికే తెలుసు. మరి టిక్ టాక్ ఎక్కడున్నదో, మరి బ్యాన్ అయిందా లేదా ఉన్నదా అనేది రేవంత్ రెడ్డికి గది కూడా తెలియదు. మరిగా అలాంటోడు ముఖ్యమంత్రి అయినందుకు మనం ఏం చేద్దాం ఇక. ఓకే, వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారా అక్క? వెబ్ సిరీస్ రేవంత్ రెడ్డి చూస్తారు, చూడరా? మేము చూడము. ఎందుకన్నా? ఏమో మరి రేవంత్ రెడ్డి అన్ని కొత్త కొత్త కనిపెడుతున్నాడు కదా, ఆయననే చూస్తాడు. సో అక్క, మీరు కూడా బీసీఏ కాబట్టి బీసీల మీద ఎలాంటి కుట్ర జరుగుతుంది అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? బీసీల మీద ఎలాంటి కుట్ర జరుగుతుందో, ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి అనేటాయనే తీన్మార్ మల్లయ్యను వీళ్ళిద్దరిని కలిపి అడగాల. మీరు ఏం కుట్రలు చేస్తున్నారా అయ్యా బీసీలకు? ఇప్పుడు కుల గణన సర్వే చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి, ఆ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య కూడా ఉంటాడు. ఆ ప్రభుత్వం నుంచెల్లే గెలిచిండు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచెల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుంచెల్లే గెలిచిండు కాబట్టి ఆయనకే తెలవాలి. బీసీ బహుజనవాదిని అన్నాడు, అంగిలాగి సిద్ధాంతం అన్నాడు. ఒక దండెం కట్టిండు, 4-5 పేపర్లను వేసిండు. వేసి వార్తలు చదువుతా అన్నాడు. మళ్ళా ఆ దండెం కాస్తా పోయి పెద్ద స్క్రీన్ వచ్చేసింది. గూగుల్ పే దేదో, ఛాయ్ రూపాయి దేదో అనేసి అడుక్కున్నాడు. ఇప్పుడు ఆ ఛాయ పైసలు అడిగిన తీన్మార్ మల్లయ్య హెలికాప్టర్లో తిరుగుతాండు. ఏ సిద్ధాంతాలను ఎత్తుకొని, ఏ సిద్ధాంతాలను తాకట్టు పెట్టి ఇంత పైకెక్కిండు? క్యూ న్యూస్ లో నుంచి డబ్బులు సంపాదించిండా, లేకపోతే ఇదివరకు ఏదైనా ఛానళ్ళల్లా పనిచేసి డబ్బులు సంపాదించిండా? ఈ 1,000 కోట్ల ఆస్తులు ఎక్కడివి? కొన్ని పార్టీలేమో మతాల మీద మంటలు పెడతారు, కొన్ని పార్టీలేమో కులాల కుంపట్లను లేపుతారు. దీన్ని ఎవరి లబ్ధి కోసం? తీన్మార్ మల్లయ్య అనేటాయనకు వాళ్ళ వీళ్ళ ఉత్సల్లాగు అని చెప్తాండు. ఇదే తీన్మార్ మల్లయ్యని అడుగుతాను నేను. రైతు భరోసా రాక, సకాలంలో పంటలకు నీళ్లు రాక, ఎరువులు దొరకక, అప్పుల బాధతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు చనిపోయినరు? ఆ రైతులల్లా బీసీలు లేరా? ఆ బీసీల గురించి నువ్వెందుకు అడగలేదు? ఎంతమంది గొల్ల కుర్మ సోదరులు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని, వాళ్ళని ఎందుకు అడుగుతలేవు? వాళ్ళ గురించి ఎందుకు నిలదీస్తలేవు? చేనేత ఉరిసిల్లాను సిరిసిల్లా చేసిండు కేటీఆర్ గారు. అదే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం ఉన్న తర్వాత ఆత్మహత్యలకు అదే ఉరిసిల్లాగా మారింది. పద్మశాలి సోదరులు ఆకలి చావులతో, అప్పుల బాధలతో రోజుకొక పద్మశాలి సోదరుడు ఉరేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళ చావులకు ఎప్పుడన్నా అడిగినవా నువ్వు? నీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించినవా? నీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినవా? నీ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలను ప్రశ్నించినవా ఎప్పుడన్నా? వాళ్ళ ఆకలి చావులకు ఎవరు కారణము? ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నా అందరు మా దగ్గరికి రండి అని చెప్తున్నావు. బీసీ నినాదం ఎత్తుకున్నావు, విధానానికి కట్టుబడి ఉండు. మళ్ళా నినాదం ఎత్తుకొని విధానాన్ని ఎక్కడ తాకట్టు పెడతావో అనేసి మాకు డౌట్ అయితే వస్తున్నది. ఎవరు నమ్మలేరు. ఆయన ఏంటంటే ఎప్పుడు ఏ ఎండకు ఏ గొడుగు పడతాడో, ఏ నీడకు పోతాడో ఎవరికి తెలియదు. మల్లయ్య అనేటైనే, తీన్మార్ మల్లయ్య అనేటైనే. ఇప్పుడు రైతు భరోసా కాంగ్రెస్ ఫెయిల్యూర్, రైతు భరోసా రావట్లేదు, రైతులకు ఏవి సంక్షేమ పథకాలు అందట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ సంక్షేమ పథకాలు రావట్లేదు. డిజాస్టర్, మొత్తం ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది తెలంగాణలో. ఆ ఫెయిల్ అయిపోయిందాన్ని డైవర్ట్ చేయడానికి బీసీ నినాదాన్ని ఎత్తుకొని లెక్కలు అవి ఇవి రెడ్డిలు ఉచ్చలు లాగాలి అది ఇదని చెప్తున్నాడు. అంటే మళ్ళీ ఇది రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ ఇద్దరు కలిసి చేస్తున్న డ్రామా అనుకోవచ్చా? డ్రామానే కదా, ఇద్దరు కలిసి చేస్తున్న డ్రామానే. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఏ ప్రభుత్వం రెడ్డిస్ ని తిడుతుండు కదా మరి. ఇప్పుడు నువ్వు ఎవరి అంటే అధ్యక్షతన పనిచేస్తున్నావు?
నీ పైనున్నది ఎవరు, నీ బాస్ ఎవరు? రేవంత్ రెడ్డి. నీ బాస్ కిందనే కదా నువ్వు పనిచేసేది. మరి నీ రేవంత్ రెడ్డినే అడుగు. నీ రేవంత్ రెడ్డినే బీసీలం గింత మంది ఉన్నాం బిడ్డ, నువ్వు కుర్చీలోకి వెళ్ళి లేచిపో, మేము పాలించుకుంటాం, మా బీసీలు ఉన్నారు, మా ఉద్యమకారులు ఉన్నారు, నువ్వు ఉద్యమ ద్రోహివి, నువ్వు రెడ్డివి, నువ్వు కుర్చీ దిగు, మేము బీసీలం పాలించుకుంటామని నువ్వెందుకు అడగట్లేదు? జానారెడ్డి అని ముసలైన పేరు తీస్తున్నావు. రేవంత్ రెడ్డికి తెలియకుండానే జానారెడ్డి స్కెచ్లు వేసిండా? ఇదంతా రేవంత్ రెడ్డి ఆయనకి ఏదైతే వర్గం పోరుందో ఆ వర్గాన్ని అనగదొక్కడానికి ఈ తీన్మార్ మల్లయ్యను వాడుకొని అన్ని కథలు చేస్తున్నాడు, నాటకాలు చేస్తున్నాడు. అధికారంలోకి రాకముందు తీన్మార్ మల్లయ్యకు ముడుపులు ఇచ్చింది ఈ రేవంత్ రెడ్డి అనేటైననే. కేసీఆర్ గారిని తిట్టించింది ఈ రేవంత్ రెడ్డి అనేటోడే. కొంతమంది పెద్దలందరూ కలిసి లేనిపోని నిందలు వేసి కేసీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు చేసిండు తీన్మార్ మల్లయ్య అనేటోడు. కాళేశ్వరం మీద బురద జల్లిండ్రు, అదే కాళేశ్వరం నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి అని చెప్తున్నాడు. నిజం నిలకడగా తెలుస్తుందనే ఇన్ని రోజులు మేము ఊరుకున్నాము. అబద్ధం అంతా ఊరేగింది, ఇప్పుడు నిజం బయటికి వస్తుంది. కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేనే బాగున్నది, రేవంత్ రెడ్డి చేసిన కులగణన సర్వే తప్పుల తడక అనేసి మళ్ళా ఇదే తీన్మార్ మల్లయ్య చెప్తున్నాడు. అదే నిజాలు బయటికి తీస్తున్నాడు. ఇంకొకటక్క 2014లో జరిగిన కులగణలో దాంట్లో లెక్కలు చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. బీసీలు 22 lakhs వరకు చనిపోయినట్టు, లేనట్టు, తగ్గినట్టు అని ఉంటుంది. ఏ విధంగా తగ్గింది అనుకోవచ్చు? ఇప్పుడు ఏ విధంగా తగ్గిందంటే రాజకీయంగా మమ్మల్ని బొందబెట్టడానికి తగ్గించారు, అంతే, ఏం లేదు. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందో ఇంకా తెలియదు. ఈ లెక్కలన్నీ బయట పడితే జనాభా బీసీలది ఎక్కువ ఉంటది కాబట్టి తప్పుల తడకన చేసేసి బీసీల జనాభాను తగ్గించినట్టు చెప్తున్నారు. అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే బీసీలు 51% ఉన్నారు. ఇప్పుడు ఈ కులగణన సర్వే చేస్తే బీసీలు 46.25% ఉన్నారు. అంటే తగ్గుతారా పెరుగుతారా? బీసీలు పెళ్లిళ్ళు చేసుకోలేదా? బీసీలు పిల్లలను కనలేదా? బీసీలకి ఒక్కలకే ఒకవేళ ఏదైనా వ్యాధులు వస్తే కరోనా వచ్చి చచ్చిపోయిందంటే బీసీలే చచ్చిపోయినరా? మరి అదర్ క్యాస్ట్ వాళ్ళకి ఎందుకు రాలేదు? వాళ్ళ జనాభా పెరుగుతుంది ఎట్లా, మా జనాభా తగ్గుతుంది ఎట్లా? మా ఎస్సీ సోదరుల జనాభా తగ్గుతుంది, మా బీసీ సోదరుల జనాభా తగ్గుతుంది ఎట్లా? ఎవరి రాజకీయ లబ్ధి కోసం ఇదంతా. అందుకే చెప్తున్నాం కదా, కుల గణన అనేది కుల గణన చేయలేదు, ఆ సర్వే తప్పు, ఆ సర్వే రాంగ్. ఇంకొకటక్క, నిజంగానే తీన్మార్ మల్లన్నకి బీసీల మీద ప్రేమ లేదంటారా? బీసీల మీద లేకపోతే సభకి అంతమంది ఎందుకు వస్తారు? బీసీల మీద ప్రేమ ఉంటే తీన్మార్ మల్లయ్య అనేటైనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఒక బీసీ పార్టీని పెట్టు, బీసీలందరినీ పోగు చేయి, ఏకతాటి మీదికి తీసుకురా. నా గౌడ సోదరులను, నా గొల్ల సోదరులను, నా కుర్మ సోదరులను, నా ముదిరాజ్ సోదరులను, నా పటేల్స్ ని, మున్నూరు కాపులను, నా పద్మశాలీలను, వడ్ల కమ్మరి కుమ్మరి అందరి సోదరులను ఒక తాటి మీదకి తీసుకురా. నువ్వు ఒక పార్టీ పెట్టు, లేకపోతే నువ్వు సభ పెడతావు, నీ సభకేమో పర్మిషన్ వస్తుంది. రైతుల గురించి కొట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళకి గాని వేరే వాళ్ళకి గాని సభలకు పర్మిషన్ రావు. నీ పర్మిషన్ వస్తుందంటేనే నీ వెనకాల ఎవరున్నదో తెలుస్తున్నది, అంతే కదా? నీ వెనుక ఉండి నడిపిస్తున్నది నీ గురువు, ఆయన గురువు, ఇంకా ఏ గురువులు కలిసి ఇదంతా రాజకీయ దుమారం లేపుతాండ్రు. ఎవరి ఓట్లను ఎవరిని మళ్ళా డైవర్ట్ చేయడానికి, ఏ టాపిక్లను డైవర్ట్ చేయడానికి మీవన్నీ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి, తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. ఇంకొకటక తెరపైకి ఒక మ్యాటర్ వచ్చింది. తీన్మార్ మల్లన్న అనటోడు మంత్రి పదవి కోసమే ఇదంతా స్కెచ్ చేస్తుండు అని చెప్పేసి అని అంటున్నారు. బ్లాక్మెయిలింగ్ బీజేపీ పార్టీలకు వేయండు, తర్వాత అందులో ఏం రాకపోయేసరికి కాంగ్రెస్ లోకి వచ్చిండు, దీంట్లో ఎమ్మెల్సీ అయిండు. తగిన సీటు కోసమే ఇదంతా చేస్తున్నాడు. ఇంకా దేనికోసమో ఆయన రాజకీయంగా లబ్ధి పొందడానికి చేస్తున్నాడు. మా బీసీల గురించి కొట్లాడుతున్నందుకు మేము సంతోషపడుతున్నాం, సంతోషం లేదని కాదు, సంతోషపడుతున్నాం. కానీ నువ్వు ఆ సంతోషాన్ని నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కడి తాకట్టు పెడతామో అనేసి కూడా అనుమానం ఉన్నాయి. లోపల ఒక భయం అవుతున్నది. ఆయన మీద అయితే ఊసర వెళ్ళి తీన్మార్ మల్లయ్య అనేట ఆయన ఊసర వెళ్ళి
ఆ ఊసర వెళ్ళి ఎప్పుడు ఏ రంగులు మారుస్తాడో, ఏ పార్టీల జెండాలు మెడలు వేసుకుంటాడో, ఎవరిని తిడతాడో, ఎవరిని పొగుడతాడో కూడా తెలియదు. ఇంకొకటి, గతంలో ఛాయ్కి అడిగిన మల్లన్న ఇందాక నేను చెప్పినాను కదా, హెలికాప్టర్ లో వచ్చిండు. సో అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అనుకో? ఈ 1000 కోట్ల ఆస్తులు బహుజనని అంగిలాగు సిద్ధాంతం అని ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిండో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఇంకొకటి ఏంటి అని అంటే, రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మొన్న వరంగల్ సభల్లోనే కేసీఆర్ పార్టీని కొంటాం, బీఆర్ఎస్ పార్టీని కూడా కొంటాం తెల్లారి అని చెప్పేసి అన్నాడు. అన్ని పైసలు సంపాదించండి కావచ్చు. మరి కొనడానికి ఇదేమన్నా డబ్బుల కోసం పుట్టిన పార్టీయా, లేకపోతే ఎవరి మీద ఒకరి మీద పెత్తందారిగా వెలిసిన పార్టీయా? తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్, టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి, ప్రతి కులానికి సంక్షేమ పథకాలను అందించిన పార్టీ బీఆర్ఎస్, టిఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అంటే ఆషామాషి అనుకుంటున్నాడా తీన్మార్ మల్లిగాడు? కాలి గోటికి కూడా సరిపోడు కేసీఆర్. కాలి గోటికి కూడా తీన్మార్ మల్లి లాంటి బ్రోకర్ గాళ్ళు, లోఫర్ గాళ్ళు, బ్లాక్ మెయిలర్లు సరిపోరు. అంటే సరిపోడు కాబట్టే ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టినారా ఈరోజు? కాలి గోటికి సరిపోడు కాబట్టే ఫామ్ హౌస్ లో కూర్చుండబెట్టినరా కాదు. ఏం చేస్తున్నారు, ఏమైతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలిసింది. 100 రోజులలోనే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి తప్పు చేసినామనేసి ప్రజలు గ్రహించిండ్రు. ఫామ్ హౌస్ లో ఉన్నాయననే కావాలనేసి మళ్ళా కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా గానీ ప్రజలకి మీరు మీ యూట్యూబ్ ఛానల్స్ మైక్ పెట్టండి ఒకసారి, సంగీతాలు వస్తాయి. రేవంత్ రెడ్డిని ఏ విధంగా దుమ్ము దులుపుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో మీదకే తెలుస్తుంది. సో ఓవరాల్ గా బీసీలకు ఏం చెప్తారు అక్క? నిజంగానే తీర్మార్ మల్లన్న బీసీలను మోసం చేస్తుందా? బీసీలను వాదాన్ని ఎత్తుకొని బీసీలను మోసం చేయడానికే, ఆయన వాదాన్ని ఎక్కడ తాకట్టు పెడతాడో అనేసి అనుమానాలు అయితే ప్రతి బీసీ సోదర సోదరి మనులకైతే ఉన్నది. ఎవరమైతే నమ్ముతలేము. బీసీల గురించి కొట్లాడితే మా బీసీలను అందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చి మాకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను మేము రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాం. ఆ రాజ్యాధికారం మాకు రావడానికి నువ్వు కూడా అందరితో కలిసి పనిచేయి. నీ పదవుల కోసం, నీ ఎదుగుదల కోసం అయితే ఈ బీసీ వాదాన్ని వాడుకో. సో ఓవరాల్ గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటి? చరిత్రహీన ముఖ్యమంత్రి ఎవరు అనేసి రేపు రాబోయే భావితరాలు తెలుసుకోబోతారు. చరిత్రని మలుపు తిప్పి చరిత్రనే తిరగరాసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి సకల జనుల సంబంధ వర్గాల సంక్షేమమే తన ధ్యేయంగా పాలించింది కేసీఆర్ గారైతే సకల జనుల సంబంధ వర్గాలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోసం చేస్తూ పాలిస్తున్నది రేవంత్ రెడ్డి. మోసకారి, మాటకారి, ఒట్లకారి, తిట్లకారి, ఎగవేతలకారి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు చేసింది ఏం లేదంటారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఇజ్జతి ప్రపంచ వ్యాప్తంగా తీయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడం తప్ప ఒక నయా పైసా తెలంగాణ రాష్ట్రానికి అక్కడికి వచ్చే పని చెయ్యని దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్కి వెళ్ళినారు కదా మొన్న. మరి దావోస్కి వెళ్ళి ఏం చేసిండో అందరికి తెలుసు. ఏ కంపెనీలను ఎక్కడ ఇంటెనుకున్నాయనను, ఇంటి ముందటున్నాయనను ఒప్పందాలు చేసుకోవడానికి దావోస్కి పోయిండు. హరీష్ రావు గారు చెప్పిండ్రు, పార్క్ అదే రోడ్ అవతల ఆయన ఇల్లు ఉంటది, రోడ్ ఇవతల ఈయన ఇల్లు ఉంటది. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర సొమ్మును దావోస్ పోయి అక్కడ ఒప్పందాలు చేసుకున్నారు. ప్రతి ఒక్క కంపెనీ 20 కంపెనీల పేర్లు చెప్పారు. అన్ని ఇండియా బేస్డ్ కంపెనీ, ఫారెన్ బేస్డ్ కంపెనీ ఒక్కటి కూడా లేదు. అవన్నీ కూడా ఏందో మా సోషల్ మీడియా వేదికగా మేము చెప్పినాము. ఆయన పెట్టుబడులు కాదు తెచ్చింది, ఆయన పెట్టుబడులు తేలేదు, ఉద్యోగాలు తేలేదు, ఆయన ఇజ్జత్ తీస్తున్నాడు దావోసు వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంకొకటి, తెలంగాణలో ఒక కొత్త ట్రెండ్ కావచ్చు, కొత్త టాపిక్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చేంజ్ అవుతాడు అని చెప్పేసి అని అంటున్నారు. ఎప్పుడో చేంజ్ కావాలి, అసలు ఎప్పుడో చేంజ్ కావాలి. ఆయనే అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులకే ఆయన చేంజ్ కావాలి. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెడితే అది సింహాసనం మీద కూసోదు, ఆ సునకము బూడిదలనే వండుకుంటది. అది ఇప్పుడు అదే చేస్తుంది. ఈ సునకం అనేది బూడిదలనే వంటుంది తప్ప
ఆ కుర్చీకి ఆ హుందాతనం లేదు, ఆ కుర్చీకి ఒక గౌరవం లేదు, ఆ కుర్చీకి గౌరవం ఇద్దామన్నా కూడా ఆయన నోటి నుంచి వెళ్ళి మంచి పలుకులు రావు. ఓకే. తెలంగాణ తీసుకొచ్చిన యోధుని పట్టుకొని ఎన్నెన్ని మాటలు మాట్లాడినరో ఎవరం మర్చిపోము, ప్రతి ఒక్కరము. కాంగ్రెస్ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళే, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారంతో పాటు అహంకారము కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరెన్ని మాటలు అంటున్నారు? ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నదే మేము ఎన్నైనా మాటలు మాట్లాడొచ్చు. బీఆర్ఎస్ నాయకురాలుకో కావచ్చు, గుంపు మేస్త్రి అని, మూసిరెడ్డి అని చెప్పేసి మీరు అనట్లేదా? మరి అంటాం కదా, గుంపు మేస్త్రి ఎందుకన్నాము? ఆయననే చెప్పిండు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను గుంపు మేస్త్రిని, లప్పం పెడతా, సున్నం పెడతా, పెయింటింగ్ వేస్తా అనేసి ఆయననే చెప్పిండు. అట్లనే చేస్తాడు. గుంపు మేస్త్రి, ఒక మేస్త్రి అనేటైనే ఆయనకి ఏంది ఏ టైంకి ఏం చేయాలనేసి తెలుసు. కానీ ఈ గుంపు మేస్త్రి ఏ టైంకి ఏం చేయాలి, అసలు ఏది చేయొద్దు అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు గుంపు మేస్త్రి, ఆయన పేరును సార్థకత చేసుకుంటాడు ఆయనని. మూసిరెడ్డి అని చెప్పేసి ఎందుకు పెట్టింది? ఇక మూసిరెడ్డి అంటే వేల కోట్లు ఎవరి కోసము, లక్షల కోట్ల కోసము మూసిది ప్రక్షాళన అది ఇది అని తీసుకొచ్చి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఇండ్లు కూలుస్తున్నాడు. దానికోసమే మూసిరెడ్డి అని పెట్టిండు. అంటే ఒక్కొక్క టైంలో గుంపు మేస్త్రి, మూసిరెడ్డి కాదు, ఏ రెడ్డి కాదు, ఆయన గుంపు మేస్త్రినే. ఒక చరిత్రహీన మేస్త్రి, ఒక చరిత్రహీన గుంపు మేస్త్రి. అంటే కొన్ని రోజులైన తర్వాత వేరేలాగా చేయొచ్చు కదా. ఏం చేస్తారండి, ఏం చేస్తారు? కొన్ని రోజులు అంటే 14 నెలలు అయింది, 14 రూపాయలు కూడా తీసుకురాలేదు. 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 8 పైసలు కూడా బడ్జెట్ లా మనకు తీసుకురాలేదు. ఏం చేస్తాడు? ఇంకా ఏమీ చేయడు ఆయనే. ఏం చేస్తాడు చెప్పల్లా? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ, ఇలాంటి పెంపుడు కుక్కలను పెంచి పోషిస్తూ కొందరి మీదికి మాట్లాడే విధంగా చేస్తాడు తప్ప ఏది చేయడు. తెలంగాణ రాష్ట్రానికి అక్కడికి వచ్చే పని ఇంతవరకు ఏది చేయలేదు, చేయడు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.